సుప్రీంకోర్టులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేసుకోవద్దని ధర్మాసనం హెచ్చరించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సుప్రీంకోర్టులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుప్రీంకోర్టులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురైందని చెప్పుకోవాలి. ఇక ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించిందని చెప్పాలి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలి, అదేవిధంగా ఈ కేసును సిబిఐ దర్యాప్తుకు అప్పగించాలంటూ కూడా రెండు వేరు పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఆ రెండు వేరు పిటిషన్లు సైతం కూడా సుప్రీంకోర్టు జస్టిస్ సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్తో కూడిన ధర్మాసనం రెండు పిటిషన్లను కూడా డిస్మిస్ చేస్తూ కాసేపటి క్రితమే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక రాజకీయ కక్ష సాధింపు చర్యలకు న్యాయస్థానాన్ని వేదికగా చేసుకోవద్దంటూ కూడా పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డిని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే గతంలో హైకోర్టులో కూడా ఇలాంటి పిటిషన్ దాఖలు చేయడంతో ఆ సందర్భంలో తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. అదే పిటిషన్ సంబంధించిన అంశంలో కూడా సుప్రీంకోర్టు దాన్ని సమర్థిస్తూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈ కేసులో దాదాపు అనేక ఏళ్ల నుంచి కూడా పెండింగ్లో ఉంటుంది. అనేక సందర్భాల్లో విచారణకు వచ్చింది. కావాలనే ఒక రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి నాటి సందర్భంలో హైకోర్టుకు వెళ్లారు. దాని తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారని కూడా పదే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున కూడా వైసీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేసి నాటి సందర్భంగా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా జస్టిస్ సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్తో కూడిన ధర్మాసనం క్లియర్గా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ఒక రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టు దీనికి వేదికగా చేసుకోవద్దంటూ కూడా కొంత పిటిషనర్ పైన హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే పిటిషన్ను డిస్మిస్ చేస్తామన్న సందర్భంగా చెప్పడంతో ఒకసారిగా పిటిషన్ను డిస్మిస్ చేయొద్దు, తాము పిటిషన్ను విత్డ్రా చేసుకుంటామని కూడా కోర్టు ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది విజ్ఞప్తి చేయడంతో పిటిషన్ను విత్డ్రా చేసుకునేందుకు కూడా కోర్టు అనుమతించింది. అయితే ఈ కేసుకు సంబంధించి రెండు పిటిషన్లకు సంబంధించిన అంశంలో కూడా రెండు పిటిషన్లకు డిస్మిస్ చేయడం జరిగింది. మొదట ఈ కేసులో నిందితుడిగా చేర్చాలి చంద్రబాబు నాయుడు అంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానికి జత చేస్తూ మరో పిటిషన్లో దీన్ని సిబిఐ విచారణకు అప్పగించాలి, దీని మీద దర్యాప్తు జరగాలని చెప్పారు. కానీ ఆ రెండు అంశాలను కూడా కోర్టు తోసిపుచ్చింది. రెండు పిటిషన్లను కూడా డిస్మిస్ చేస్తూ కాసేపటి క్రితమే జస్టిస్ సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూత్రా కూడా హాజరయ్యారు. వాదనలు వినిపించక ముందే మొదట ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో జరిగిన ప్రాసెస్ను అంతా చెప్పే ప్రయత్నం చేశారు. కోర్టు ఇదొక రాజకీయ కక్ష సాధింపు, ఏమైనా ఉంటే ఎన్నికల సందర్భంలో ఎన్నికల బరిలో తేల్చుకోవాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.